Good morning, students. Today I am discussing about the topic is nursery gardening and floriculture. Third year, మనకి sixth sem లో third paper nursery gardening, botany లో nursery gardening and floriculture మనం నేర్చుకుందాము. ఆల్రెడీ మనం కంటిన్యూషన్ నేర్చుకుంటున్నాం కదా. దీంట్లో మనం నేర్చుకునే టాపిక్ ఏంటంటే రొటీన్ గార్డెనింగ్ ఆపరేషన్స్. రొటీన్ గార్డెన్ ఆపరేషన్స్ అంటే మనం గార్డెన్స్లో డైలీ చేసే విధానాలు, గార్డెనింగ్ వర్క్ అనేది ఎలా చేస్తాము, డైలీ ఏ విధంగా చేస్తాము చూద్దాం అనమాట. దీంట్లో మనం మెయిన్గా డిస్కస్ చేసుకునే టాపిక్స్ ఏముంటాయంటే ఏ ప్లాంట్ తీసుకున్నా దాన్ని ఫస్ట్ మనం ఏం చేస్తాము, ప్రూనింగ్ చేస్తాము, పించింగ్ చేస్తాము. ఇవే కదా కంపల్సరీ చేసే టాపిక్స్. దాంట్లో కంపల్సరీ మనం ఏం చేస్తాం, ప్రూనింగ్ చేస్తూ ఉంటాం, పించింగ్ చేస్తూ ఉంటాం అనమాట. దీంట్లో ఫస్ట్ మనం చేసే ఫస్ట్ ఏంటంటే డైలీ చేసే వర్క్స్ లో మృత్తికను సూక్ష్మజీవరహితం చేయడం. మృత్తికను సూక్ష్మజీవరహితం చేయడం. సాయిల్లో మనకి చాలా రకరకాల ఫంగస్ ఉంటుంది, బ్యాక్టీరియా ఉంటాయి, వైరస్ ఉంటాయి కదా. ఇలాంటి సాయిల్ని మనం ప్లాంటింగ్ ఉపయోగించామంటే ఈ ప్లాంట్స్, ఇలాంటి సాయిల్లో మనం ప్లాంట్స్ కనుక వేసామంటే చాలా డిసీజెస్ అనేవి వస్తాయి. కాబట్టి ఫస్ట్ మనం తీసుకునే సాయిల్ని, గార్డెనింగ్కి యూజ్ చేసే సాయిల్ ఎలా ఉండాలంటే మనకి సూక్ష్మజీవరహితంగా ఉండాలన్నమాట. ఇలాంటి సాయిల్ని, హెల్దీ సాయిల్ తీసుకోవాలన్నమాట. ఈ సాయిల్ని ఫస్ట్ మనం ఏం చేస్తాము అంటే కంపల్సరీ వ్యాపరైజేషన్ చేస్తాం అనమాట. వ్యాపరైజేషన్ మనకు డైలీ గార్డెన్లో యూజ్ చేసే సాయిల్ని ఫస్ట్ చేసేది ఏంటి, వ్యాపరైజేషన్ చేయాలన్నమాట. ఆవిరి పద్ధతిని ఉపయోగించాలి. ఆవిరి పద్ధతిని ఉపయోగిస్తే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఏమవుతుందంటే చనిపోవడం అనేది జరుగుతుంది అనమాట. ఇది ఫస్ట్ ప్రాసెస్గా తీసుకుంటున్నాం, ఫస్ట్ మెథడ్ అనమాట. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ సాయిల్కి కెమికల్గా అంటే కొన్ని రసాయనాలు అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. ఈ రసాయనాలు ఉపయోగించినప్పుడు దీంట్లో ఉన్న మనకి ఏ అయితే సాయిల్లో ఏ అయితే మనకి బ్యాక్టీరియాస్, వైరసెస్, ఇవి ఏమన్నా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమున్నా కానీ అవి చనిపోవడం అనేది జరుగుతుంది అనమాట. దీనికోసం ఏం చేస్తామంటే 2% ఫార్మాల్డిహైడ్ తీసుకుంటాం అనమాట. ఫార్మాల్డిహైడ్ సొల్యూషన్ తీసుకుంటాం. దీన్ని తీసుకొని దీన్ని సాయిల్లో మిక్స్ చేసేస్తాం అనమాట. మనము గార్డెనింగ్కి ఉపయోగించే సాయిల్కి దీన్ని యూజ్ చేస్తాం. ఈ ఫార్మాల్డిహైడ్ ఏం చేస్తుందంటే కొన్ని మనకి ఫంగల్స్ అయితే ఉన్నాయో ఈ బ్యాక్టీరియాస్ కానీ వైరస్ కానీ వీటిని ఏం చేస్తుందంటే ఇది నాశనం చేస్తుంది అనమాట, వాటిలో లేకుండా చేస్తుంది అనమాట. ఇంకా వాటితో పాటు ఇంకా కొన్ని కెమికల్స్, మనం కెప్టాన్ కానీ లేకుంటే బెన్లెట్ కానీ వీటిని కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. ఇవి కూడా బెన్లెట్ కానీ, కెప్టాన్ కానీ, బ్రాస్గాల్ కానీ, బ్లైటాక్స్ కానీ వీటిని కూడా ఉపయోగిస్తూ ఉంటాం. బెన్లెట్, బ్రాసిగాల్, కెప్టాన్, బెన్లెట్, బ్రాసిగాల్, కెప్టాన్ వీటిని కూడా ఉపయోగిస్తూ బ్లైటాక్స్ కూడా ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. ఈ సాయిల్లో మనకి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకుంటే మనకి ఈ బ్యాక్టీరియాస్ కానీ ఏమున్నా కానీ సాయిల్లో ఈ కెమికల్స్ని మనం యూజ్ చేసేటప్పటికి, కెమికల్ ట్రీట్మెంట్ సాయిల్కి ఇచ్చేటప్పటికి దాంట్లో ఉన్న మొత్తం మనకి శిలీంద్ర నాశకాలు ఏమున్నా కానీ లేకుంటే వైరస్ కానీ బ్యాక్టీరియాస్ కానీ ఏమున్నా ఇవన్నీ కూడా చనిపోవడం అనేది జరుగుతుంది అనమాట. అప్పుడు ఈ సాయిల్ హెల్దీ సాయిల్గా ప్రిపేర్ అవుతుంది అనమాట. ఈ సాయిల్లో మనం ప్లాంట్స్ వేసినప్పుడు అవి హెల్దీగా గ్రోత్ అవడం అనేది జరుగుతుంది అనమాట. ఇది ఫస్ట్ మనం సాయిల్ని సూక్ష్మజీవరహితం చేస్తాం అనమాట. దీంట్లో మనకి కెమికల్ మెథడ్ కంటే బెస్ట్ మెథడ్ ఏం చెప్పుకుంటామంటే వ్యాపరైజేషన్ బెస్ట్ మెథడ్గా తీసుకుంటాం. ఏం చేస్తున్నామో ఆవిరి పద్ధతి అనమాట. వ్యాపరైజేషన్ మెథడ్ దీంట్లో బెటర్ మెథడ్. సాయిల్ని మనం ఆవిరికి గురి చేస్తాం అనమాట. దాని మీద ఆవిరి
పడేలా చేసినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉన్న మొత్తం ఏ అయితే మనకి మైక్రోబ్స్ ఉంటాయో అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట. ఆ హెల్తీ సాయిల్ని మనం ప్లాంట్ గ్రోతింగ్కి యూజ్ చేసుకుంటాం. ఇది ఫస్ట్ మెథడ్ అన్నమాట. నెక్స్ట్ సెకండ్ మెథడ్ ఏంటంటే మనకి సీడ్ ప్లాంటింగ్, సీడ్స్ అన్నమాట. రెండోది ఏంటి, సీడ్స్ ప్లాంటింగ్. సెకండ్ వన్ విత్తనాలని నాటుతాం, సీడ్ ప్లాంటింగ్. ఫస్ట్ మనం సాయిల్ ప్రిపేర్ చేసుకున్నాం, హెల్తీ సాయిల్ తీసుకున్నాం కదా. ఆ హెల్తీ సాయిల్లో నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే సీడ్స్ వేసుకోవాలి. ఆ సీడ్స్ కూడా ఎలాంటి సీడ్స్ తీసుకుంటామంటే యాన్యువల్స్, బయాన్యువల్స్, అదేవిధంగా పెరినియల్స్. ఈ 3 టైప్స్ ఆఫ్ సీడ్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. సాయిల్లో, హెల్తీ సాయిల్లో వేయడానికి ఏమేమి తీసుకుంటాము, ఫస్ట్ వన్ యాన్యువల్స్, రెండోది బయాన్యువల్స్, థర్డ్ వన్ పెరీనియల్స్ తీసుకుంటాం అనమాట. ఏకవార్షికాలు, ద్వివార్షికాలు, అదేవిధంగా బహువార్షిక రకాలైన విత్తనాలను సెలెక్ట్ చేసుకుంటాం. విత్తనాలను సెలెక్ట్ చేసుకొని ఈ హెల్తీగా ఉన్న ఈ మనకి వీటిలో వేయడం అనేది జరుగుతుంది అనమాట. హెల్తీగా ముఖ్యమైన ప్రాసెస్గా దీన్ని తీసుకుంటాం అనమాట. ఈ సాయిల్లో ఈ సీడ్స్ అనేవి వేస్తాం అనమాట. ఇది సెకండ్ వన్. నెక్స్ట్ థర్డ్ వన్ ప్లాంటింగ్ అండ్ ట్రాన్స్ప్లాంటింగ్. ప్లాంటింగ్ మరియు ట్రాన్స్ప్లాంటింగ్. ప్లాంటింగ్ అండ్ ట్రాన్స్ప్లాంటింగ్. ప్లాంటింగ్ అండ్ ట్రాన్స్ప్లాంటింగ్లో ఫస్ట్ మనం ప్లాంటేషన్ చేయడానికి సీడ్ తీసుకున్నాము, హెల్తీ సాయిల్ తీసుకున్నాము, సీడ్స్ యాన్యువల్స్ కానీ బయాన్యువల్స్ కానీ అదేవిధంగా పెరీనియల్స్ కానీ సీడ్స్ కూడా తీసుకున్నాము. ఈ సీడ్స్ని మనం ఏం చేస్తున్నాము, ప్లాంటింగ్ అని ట్రాన్స్ప్లాంటింగ్ అని చేస్తాం అనమాట. ఈ ట్రాన్స్ప్లాంటింగ్ చేయడానికి దీంట్లో మనకి 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ దీంట్లో తీసుకుంటాం అనమాట. అది కూడా మనం 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్లో ఈ ప్లాంటింగ్ అనేది ఎప్పుడు చేయాలంటే మనకి సర్టెన్ టైం అంటూ ఉంటుంది అనమాట. సరైన సమయంలోనే మనం ప్లాంటింగ్ అనేది చేయాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్లాంట్ గ్రోతింగ్ అనేది బాగుంటుంది అనమాట. అవి మొక్కలు తొందరగా చనిపోకుండా హెల్తీ గ్రోత్ చేయడానికి ఈ ప్లాంటేషన్ అనేది చాలా యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ మెథడ్ టైమింగ్స్, ఏ టైమింగ్లో ప్లాంటేషన్ చేయాలి అన్నది ఇంపార్టెంట్గా తీసుకుంటున్నాము. ఏ టైంలో మనం ప్లాంటేషన్ చేయాలి, ఆ ప్లాంటేషన్ చేయడానికి ఎలాంటి అట్మాస్ఫియర్ అనేది అట్మాస్ఫియర్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. ప్లాంటేషన్ అనేది అట్మాస్ఫియర్ మీద బేస్ అయి ఉంటుంది. ప్లాంటేషన్ ఎప్పుడు చేయాలి అంటే కూల్గా ఉన్న అట్మాస్ఫియర్లో చేయాలన్నమాట. అంటే మార్నింగ్ డే టైము లేకుంటే ఈవినింగ్ టైము చల్లగా ఉన్న టైంలో ఏం చేయాలంటే ప్లాంటేషన్ అనేది చేయాలన్నమాట. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చేయాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ప్లాంట్ గ్రోతింగ్ అనేది బాగుంటుంది అనమాట. ప్లాంట్ గ్రోతింగ్ బాగుంటుంది. ప్లస్ అట్మాస్ఫియర్ కూడా తీసుకుంటాం అనమాట. అంటే ప్లాంట్ ఆకురాల్చే సమయం తీసుకున్నాం అనుకోండి, ఆ టైంలో ప్లాంటేషన్ చేస్తే ఏమవుతుందంటే ప్లాంట్కి హెల్తీ గ్రోతింగ్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఆకురాల్చే సమయంలో అంటే ప్లాంట్ నిద్రాణ స్థితిలో ఉన్న టైంలో ఈ ప్లాంటేషన్ అనేది చేస్తే హెల్తీ గ్రోతింగ్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ టైంలో ఈ ప్లాంటేషన్ అనేది చేస్తాం అనమాట. మనకు భారతదేశంలో మనం ఇండియాలోనే చూసుకుంటే ఎక్కువగా మనం ఏ టైంలో ప్లాంటేషన్ చేస్తామంటే రైనీ సీజన్లో ఎక్కువగా ప్లాంటేషన్ అనేది చేస్తాం అనమాట. రైనీ సీజన్లో చల్లగా ఉన్న వాతావరణంలో ఏం చేస్తాము, వాటర్ ఎక్కడ కూడా స్టాగ్నేట్ అవ్వకుండా ప్లేసెస్ని చూసుకొని, మంచిగా ఉన్న ప్లేసెస్ని చూసుకొని ఆ ప్లేసెస్లో రైనీ సీజన్లో ఎక్కువ ప్లాంటేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది అనమాట. మనకి ప్లాంటేషన్ అనేది 4 టైప్స్. ప్లాంటేషన్ 4 టైప్స్. ప్లాంటింగ్ లేదా ప్లాంటేషన్ 4 రకాలు అనమాట. 4 టైప్స్లో మనం ప్లాంటేషన్ అనేది చేస్తాం అనమాట. ఫస్ట్ది ఏం చేస్తామంటే ఫస్ట్ కుండీలో పెరుగుతున్న మొక్కను తీసుకొని దాన్ని ఏం చేస్తామంటే సాయిల్లోకి కన్వర్ట్ చేస్తాం అనమాట.
ఫస్ట్ వన్ కుండీలో పెరుగుతున్న మొక్కను తీసుకొని నేలలోకి మార్చడం అన్నమాట. ఫస్ట్ చేసేది పాట్లో పెరుగుతున్న ప్లాంట్ తీసుకొని దాన్ని సాయిల్లోకి కన్వర్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇది మనకి సింపుల్ ట్రాన్స్ప్లాంటేషన్గా తీసుకుంటాం. ఈ ప్రాసెస్ని సింపుల్ ట్రాన్స్ప్లాంటేషన్గా తీసుకుంటాం అన్నమాట. మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ట్రాన్స్ప్లాంటింగ్ చేయాలి అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఆ పాట్లో కొంచెం ముందే వాటరు ఆ ప్లాంట్లో పాట్లో ఉన్న ప్లాంట్కి ఫస్టే కొంచెం వాటర్ అనేది ఇస్తాం అన్నమాట. ఈ వాటర్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మొత్తం రూట్స్ అన్నీ కూడా వాటర్ తీసుకొని రూట్స్ అన్నీ కూడా లూజ్ అవుతాయి అన్నమాట. ఈ లూజ్ అయిన తర్వాత ఈ పాట్లో వాటర్ పోస్తాం కదా, ఈ వాటర్ పోసిన తర్వాత కొన్ని అవర్స్ దాన్ని అలా వదిలేసి ఇప్పుడు ఏం చేస్తామంటే కుండీని మనం కొద్దిగా నీరు పోస్తే దానికి కొంచెం ఫెర్టిలైజర్స్ కూడా ఇస్తాం అన్నమాట. ఫెర్టిలైజర్స్ కూడా ఇచ్చేసి దాన్ని ఏం చేస్తామంటే కొన్ని అవర్స్ అలా వదిలేసి కుండీని ఏం చేస్తామంటే ఇలా బోర్లు ఇస్తాం అన్నమాట. ఈ బోర్లు ఇచ్చినప్పుడు మనకి ఈ మట్టి ఉన్న వైపు ఏం చేస్తామంటే ఇలా మనం రీపాటింగ్ చేసుకోవాలి కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే ఇలాగా ఇదే మనం పాట్ అనుకోండి, దీన్ని ఏం చేస్తామంటే ఇలా బోర్లు ఇస్తాం అన్నమాట. దీన్ని ఏం చేస్తాము కుడి చేతితో ఇలా బోర్లించి ఇలా ఎడమ చేతిలో పెట్టుకుంటాం అన్నమాట. ఇప్పుడు దీనిపైన కొంచెం ట్యాప్ చేసాం అనుకోండి, ఇలా ట్యాప్ చేస్తే ఏమవుతుందంటే మొత్తం సాయిల్తో పాటు ఈ ప్లాంట్ లెఫ్ట్ హ్యాండ్లోకి వచ్చేస్తుంది అనమాట. ప్లాంట్ అంతా కూడా పాట్లో నుంచి లెఫ్ట్ హ్యాండ్లోకి వస్తుంది. ఇదే పాట్ అనుకుంటున్నాం కదా, ఇది రైట్ హ్యాండ్లో తీసుకున్నాం. రైట్ హ్యాండ్లో తీసుకొని దాన్ని ఏం చేస్తున్నాము బౌల్ ఇస్తున్నాం అనమాట. లెఫ్ట్ హ్యాండ్లో బౌల్ నుంచి మనకి ఈ పార్ట్ పైన కొంచెం ట్యాప్ చేస్తున్నాం. ఇలా తట్టినప్పుడు ఏమవుతుందంటే ఇది సాయిల్తో పాటు లెఫ్ట్ హ్యాండ్లో వస్తుంది అనమాట. దీన్ని జాగ్రత్తగా మదర్ రూట్తో పాటు మదర్ రూట్ కూడా సపరేట్ అయిందో ఆ హోల్కి వెళ్తుంది కదా, పాట్లో ఉన్న హోల్లో మదర్ రూట్ ఉండిపోతుంది. ఆ మదర్ రూట్ జాగ్రత్తగా సపరేట్ అయిందో లేదో చూసుకుంటాం అనమాట. దాన్ని సపరేట్ చేసుకొని అప్పుడు మనం ట్రాన్స్ప్లాంటేషన్లో ఏం చేస్తామంటే ట్రాన్స్ప్లాంటేషన్ ఎక్కడైతే మనం సాయిల్లో జాగ్రత్తగా మనం అది గుంట తీసి ఉంచుకున్నామో దాంట్లో దీన్ని ఈ సాయిల్తో పాటు తీసుకెళ్ళి పెడతాం అన్నమాట. ఆ సాయిల్లో నేలలో పెట్టి దాన్ని జాగ్రత్తగా మట్టితో అదిమేసి పైన వాటర్ ఇస్తాం అన్నమాట. ఈ విధంగా ఏం చేస్తామంటే ట్రాన్స్ప్లాంటింగ్ అనేది చేస్తాం అన్నమాట. మొత్తం ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెయిన్ దీంట్లోంచి పార్ట్లో నుంచి మదర్ రూట్ సపరేట్ అవుతుందో లేదో చూసుకోవాలన్నమాట. మదర్ రూట్ సపరేట్ అవ్వకపోతే మళ్ళీ రూట్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి అన్నమాట. ప్లాంట్ గ్రోతింగ్ అనేది సరిగ్గా ఉండదు. జాగ్రత్తగా మదర్ రూట్ సపరేట్ అయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి వేరే ప్లేస్లో పెడతాం అన్నమాట. వేరే ప్లేస్లో పెట్టి గుంటలో పెట్టి దాన్ని మట్టి అదిని వాటర్ ఇస్తాం అన్నమాట. ఇది ఫస్ట్ కుండీలో పెరుగుతున్న మొక్కను నేలలోకి మార్చడం ఫస్ట్ అనమాట. రెండోది ఏం చెప్తామంటే కుండీలో పెరుగుతున్న మొక్కను మరో కుండీలోకి మార్చడం అనమాట. సెకండ్ వన్ ఏం చెప్తున్నాము, వన్ పార్ట్ అందర్ పార్ట్కి చేంజ్ చేస్తాం అనమాట. ఒక కుండీలోంచి వేరే కుండీలోకి మారుస్తాం అనమాట. ఏం చేస్తామా కుండీలో పెరుగుతున్న మొక్కని వేరే కుండీలోకి మార్చడం అనమాట. వన్ పార్ట్ అందర్ ప్లాంట్లోకి దీన్ని ఏం చేస్తామంటే చేంజ్ చేస్తాం అన్నమాట.
ఒక కుండీలో పెరుగుతున్న మొక్కను ఇంకో కుండీలోకి. ఈ పాటింగ్ చేసే ముందు మనం ఏం చేస్తామంటే అంతకుముందు ఉపయోగించిన కుండీని ఫస్ట్ ఇప్పుడు మనం కొత్త తీసుకుంటున్నాం పార్ట్, అంతకుముందున్న పార్ట్ కాకుండా కొత్త తీసుకుంటున్నాం కదా. ఈ కొత్త పార్ట్కి కంపల్సరీ ఏం చేయాలంటే ఫస్ట్ దాన్ని క్లీన్ చేయాలి. ఈ క్లీన్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే సోడా వాటర్ తీసుకుంటాం అనమాట. సోడా వాటర్ తీసుకొని దాంతో క్లీన్ చేస్తాము. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే సోడా అంటే మనం తాగే సోడా కాదు, అంటే మనకి సోడియం కార్బోనేట్ ఉంటుంది కదా, మనకి దీన్ని హాట్ వాటర్లో వేసేస్తాం అనమాట. వేసేసి ఆ హాట్ వాటర్ని సోడా వాటర్ని ఏం చేస్తాము ఈ పార్ట్ క్లీన్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే కుండీలో ఏమైనా ఉంటే అవంతా కూడా ఏమైనా మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా వైరస్లు కానీ ఫంగల్ కానీ ఏమైనా ఉంటే ఇవన్నీ కూడా బ్యాక్టీరియాస్ కానీ కుండీలో ఉంటే అవన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. ప్లస్ ఈ కుండీలో పోర్స్ అనేవి జాగ్రత్తగా ఓపెన్ అవుతాయి అనమాట. ఇలాంటి కుండీలో మనం ప్లాంట్ పెట్టడం వల్ల ఇలా క్లీన్ చేసి పెట్టడం వల్ల ఏమవుతుందంటే కరెక్ట్గా మనకి గాలి ప్రసరణ అనేది బాగుంటుంది అనమాట. ప్లస్ ఈ పార్ట్ కూడా మనకి మంచి వెంటిలేషన్తో ఉంటుంది, గాలి ప్రసరణ మంచిగా ఉంటుంది అనమాట. ఇలా చేయడం వల్ల క్లీన్ చేయడం వల్ల మురికిగా ఉన్న కుండీలను ఇలా చేయడం వల్ల, అదే మురికిగా ఉందనుకోండి పార్ట్ అంతా కూడా డట్టీగా ఉంటే గాలి ప్రసరణ అనేది సరిగ్గా ఉంటుంది అనమాట. కాబట్టి దీన్ని ఏం చేస్తాము ఫస్ట్ సోడా వాటర్తో హాట్ సోడా వాటర్తో దీన్ని క్లీన్ చేస్తాం అనమాట. ఇలా క్లీన్ చేసి ఆ పాట్లో మనం రీపాటింగ్ అనేది చేస్తాం అనమాట. ఇలాంటి కుండీల్లో వేయడం వల్ల ప్లాంట్ హెల్తీగా గ్రోత్ అవుతుంది అనమాట. ఈ రీపాటింగ్ కూడా ఎప్పుడు చేస్తామంటే కూల్గా ఉన్న ప్లేసెస్లో, కూల్గా ఉన్న అట్మాస్ఫియర్లోనే చేస్తాం. అంటే మార్నింగ్ కానీ లేదా ఈవినింగ్ కానీ చేస్తాం అనమాట. మార్నింగ్ లేదా ఈవినింగ్ కానీ దీన్ని చేస్తాం. చల్లని ప్రాంతాల్లో మనం ఈ కుండీని మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ రీపాటింగ్ చేస్తాం అనమాట. అదే ఇప్పుడు మనకి బాగా ఏ టండ్రా ప్లేసెస్లోనో ఈ రీపాటింగ్ పెట్టాము, కుండీలు పెట్టాము, అక్కడ కూడా ఏం చేస్తామంటే బాగా చల్లగా ఉన్న ప్రదేశాల్లో కుండీలు ఉంచకుండా కొంచెం వేడిగా ఉన్న ప్రదేశాలని ఈ కుండీలు మార్చుకుంటూ ఉండాలన్నమాట. బాగా చల్లని ప్రదేశాల్లో ఏం చేయాలంటే ఈ కుండీల్ని అక్కడే ఉంచకుండా కొంచెం వేడి ప్రదేశానికి కుండీలు తీసుకెళ్తూ ఉండాలన్నమాట. అప్పుడు ప్లాంట్ గ్రోతింగ్ అనేది బాగుంటుంది అనమాట. నెక్స్ట్ రీపాటింగ్. దీంట్లో మనకి రీపాటింగ్లో ఇంకా మనకి రీపాటింగ్ చేస్తున్నాం కదా, ఈ రీపాటింగ్లో మనకి ముఖ్యమైన రీపాటింగ్ దీంట్లో మనం ఈ రీపాటింగ్ అనేది చాలా మనకి ఫ్యాక్టర్స్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. రీపాటింగ్ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. అంటే ఒక కుండీలో పెరుగుతున్న ప్లాంట్ని హెల్తీగా వేరే కుండీలోకి మార్చాలంటే ఫస్ట్ పైన చెప్పుకున్న దాంట్లో లాగానే సాయిల్లో ఎలా అయితే మనం సాయిల్లో గ్రోత్ చేయడానికి ఎలా అయితే తీసుకెళ్ళామో దీన్ని కూడా ఫస్ట్ మనం రీపాటింగ్ చేసుకోవడానికి ముందే ఏం చేస్తామంటే మనకి ఈ పాట్లో కొంచెం వాటర్ అనేది వాటర్ ఇస్తాం అనమాట ప్లాంట్కి. ఈ వాటర్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మొత్తం రూట్స్ అన్నీ కూడా కొంచెం లూజ్ అవుతాయి అనమాట. సాయిల్ నుంచి కొంచెం లూజ్ అయ్యి మనం రీపాటింగ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది అనమాట. రీపాటింగ్ చేయడానికి ఈజీ అవుతుంది. ఈ విధంగా మనం రీపాటింగ్ చేసుకునేటప్పుడు కంపల్సరీ వాటర్ అనేది ఇవ్వాలన్నమాట. అప్పుడు మొత్తం మదర్ రూట్తో పాటు రూట్స్ ఏవి కూడా మనకి డ్యామేజ్ అవ్వకుండా మొత్తం టోటల్గా రూట్స్ ఏ రూట్ కూడా డ్యామేజ్ అవ్వకుండా అన్ని రూట్స్తో పాటు ప్లాంట్ హెల్తీగా విత్ సాయిల్తో పాటు మనకి ఆ పాట్లో నుంచి ఈజీగా వచ్చేస్తుంది అనమాట బయటికి. ఇలా వచ్చిన ఈ పాట్లో నుంచి బయటకు వచ్చిన ఈ ప్లాంట్ని సాయిల్తో పాటు రూట్స్తో పాటు వేరే ఈ క్లీన్ చేసుకున్న పాట్లో ఏం చేస్తామంటే దాన్ని పెట్టడం అనేది జరుగుతుంది అనమాట. క్లీన్ చేసుకున్న పాట్లో దాన్ని ఉంచుతాం. ఈ రూట్స్ ఏం దెబ్బతినకుండా చేస్తాం అనమాట. నెక్స్ట్ దీంట్లో సాయిల్ కూడా డ్యామేజ్ సాయిల్ కూడా పక్కకు వెళ్ళిపోకుండా దాన్ని కూడా జాగ్రత్తగా ఒక ముద్దలాగా పెట్టి దాన్ని తీసుకువెళ్ళి మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్న పాట్ ఉందో పాట్లో రీపాటింగ్ చేసుకుంటాం అనమాట. రీపాటింగ్ చేసుకొని దానికి
దానికి కూడా కరెక్ట్గా సాయిల్ అది ఇచ్చి వాటర్ ఇచ్చి గ్రోత్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఇది రీపాటింగ్గా తీసుకుంటాం. దీంట్లో మనకి థర్డ్ వన్ మనకి నేలలో ఉన్న మొక్కను కుండీలోకి మారుస్తాం అన్నమాట. థర్డ్ వన్ నేలలో ఉన్న మొక్కను కుండీలోకి మార్చడం. ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాము, కుండీలో ఉన్న మొక్కని నేలలోకి మార్చాము. సెకండ్ వన్ ఏం చేసాం, కుండీలో పెరుగుతున్న మొక్కను వేరే కుండీలోకి ట్రాన్స్ఫర్ చేసాం. ఇప్పుడు థర్డ్ వన్ ఏంటి, సాయిల్లో మనకి గ్రోత్ అవుతున్న ప్లాంట్ తీసుకొచ్చి దాన్ని పాట్లోకి రీపాటింగ్ చేస్తున్నాం అనమాట, ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనమాట. దీన్ని ఏం చేస్తున్నాము, సాయిల్ నుంచి పాట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనమాట. నేలలో పెరుగుతున్న మొక్కను తీసుకొచ్చి కుండీలోకి మారుస్తున్నాం అనమాట. కుండీలో దీన్ని ప్లాంటేషన్ చేస్తున్నాం అనమాట. ఇలా ప్లాంటేషన్ చేసేటప్పుడు ఇది సింపుల్ ప్రాసెస్గా తీసుకుంటాము. దీనికి కంపల్సరీ క్లే అనేది మనకి ఎలాంటిది తీసుకుంటామంటే బంకమట్టి తీసుకుంటాం అనమాట. బంకమట్టిని ఈ బంకమట్టి నేలల్లో ఇది చాలా బెటర్ సాయిల్గా తీసుకుంటాం అనమాట. ఈ క్లే అనేది మనకి బంకమట్టి తీసుకుంటాం. ఈ బంకమట్టి నేలలు అనుకూలంగా ఉంటాయి అన్నమాట కుండీలోకి మార్చుకునేటప్పుడు. దీనికి మనం అదే మనకి శాండీ సాయిల్స్ దీనికి అంత బెటర్ సాయిల్గా తీసుకోమన్నమాట. ఇసుక నేలలు కానీ లేకుంటే ఇసుక నేలలో వీటికి అనుకూలంగా ఉండవు అనమాట. ఈ బంకమట్టి తీసుకున్న వీటిలో ఏం చేస్తామంటే ఫస్ట్ వీటికి కావలసినంత ఈ ప్రిపరేషన్ మనం పాట్ ప్రిపరేషన్ చేసుకున్నప్పుడు దాంట్లో సాయిల్ మంచి సాయిల్ తీసుకొని బంకమట్టి తీసుకొని దాంట్లో కొన్ని ఫెర్టిలైజర్స్ వేసుకొని ముందుగానే దాంట్లో ఒక హోల్ చేసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం అనమాట. ఈ పాట్ని ప్రిపేర్ చేసుకుని దాన్ని ఫస్ట్ సోడా వాటర్తో ఈ పాట్ని క్లీన్ చేసేసుకొని అప్పుడు దాంట్లో ఈ బంకమట్టి వేసి దాంట్లో కొంచెం మిక్సింగ్ మనకు తెలుసు కదా 1:1 రేషియోలో మనం మిక్స్ చేసుకుంటూ ఉంటాం. అంటే 1 రేషియో ఫెర్టిలైజర్స్ తీసుకుంటాం, 1 రేషియో మనం సాయిల్ తీసుకుంటాం, 1 రేషియో శాండీ సాయిల్ కూడా తీసుకుంటాం అనమాట. ఈ విధంగా తీసుకొని మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకుంటాం. ఈ సాయిల్ని ప్రిపేర్ చేసుకొని ఈ ప్రిపేర్ చేసుకున్న సాయిల్ని ఈ పాట్లో వేసి దాంట్లో మధ్యలో మనకి హోల్ చేసి దాంట్లో కొంచెం వాటర్ పెట్టి రెడీగా పెట్టుకుంటాం అనమాట. ఇప్పుడు సాయిల్ నుంచి ఏం చేస్తాము, ప్లాంట్ని కొంచెం సాయిల్తో పాటు ప్లాంట్ని తీసి రూట్స్ ఏమి డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా తీసి దాన్ని తీసుకువెళ్ళి పాట్లో మనం ఎక్కడైతే హోల్ చేసి పెట్టుకున్న పాట్ ఉందో దాంట్లో పెడతాం అనమాట. మధ్యలో హోల్ చేసి పాట్కి మధ్యలో హోల్ చేసి దాంట్లో ఉంచుతాం అనమాట. ఇలా పెట్టేసి ప్లాంట్ని పెట్టేసి దాని చుట్టుపక్కల కూడా మనం మళ్ళీ సాయిల్ని ఈవెన్గా చేసేసి దాంట్లో ఈవెన్గా పెట్టి అప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ ఇస్తాం అనమాట. ఈ విధంగా ఏం చేస్తామంటే నేలలోంచి మొక్కను కుండీలోకి మారుస్తూ ఉంటాం అనమాట. నేలలోంచి మొక్కని కుండీలోకి మారుస్తాం అనమాట. ఇలాగా ఎక్కువగా మనం వెయిటింగ్ చేస్తూ ఉంటామంటే ఈ ప్రాసెస్ రోజెస్కి ఎక్కువ చేస్తూ ఉంటాం అనమాట. క్రైసాంతిమం రోజెస్కి ఎగ్జాంపుల్ ఎవరిని తీసుకుంటున్నాము, చామంతి గులాబీని మ్యాక్సిమం ఇలాగా పెంచుతూ ఉంటారు అనమాట, గ్రోత్ చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ క్రైసాంతిమం అండ్ రోజెస్ ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ పెద్ద వృక్షాలు మరియు పొదల్ని ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం అనమాట. పెద్ద వృక్షాలు మరియు పొదలను ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం. నెక్స్ట్ ఫోర్త్ వన్ దీంట్లో పెద్ద ట్రీస్ స్ట్రబ్స్ని ఏం చేస్తామంటే
ట్రాన్స్ప్లాంటేషన్ ఆల్రెడీ గ్రోత్ అవుతున్న ప్లాంట్స్ని వీటిని ట్రాన్స్ప్లాంట్ చేస్తూ ఉంటాం అన్నమాట, పెద్ద పెద్ద వాటిని. మరి పెద్ద పెద్ద ట్రీస్ని ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే మనం తవ్వేసి తీయడానికి అవ్వదు కాబట్టి వాటి కోసం ఏం చేస్తామంటే మనకి ట్రీ క్రేన్స్ ఉంటాయి, ట్రీ క్రేన్స్ని ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. ఈ ట్రీ లిఫ్టర్స్ కానీ లేదా ట్రీ క్రేన్స్ని కానీ యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట వాటి కోసం. ట్రీ లిఫ్టర్స్ కానీ క్రేన్స్ కానీ. ట్రీ లిఫ్టర్స్ అండ్ క్రేన్స్. ట్రీ లిఫ్టర్స్ అండ్ క్రేన్స్ ని ఉపయోగిస్తాం అనమాట. వీటిని ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు వీటిని ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. ఈ మొత్తం ఈ పెద్ద ట్రీని ఈ ట్రీ లిఫ్టర్ లేదా క్రేన్ సహాయంతో టోటల్గా సాయిల్ నుంచి తీసేస్తాం అనమాట. తీసేసి వీటిని ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి వేరే ప్లేస్కి తీసుకువెళ్ళడానికి ఏం చేస్తారంటే పెద్ద పెద్ద ట్రక్స్ని ఉపయోగిస్తూ ఉంటారనమాట. పెద్ద పెద్ద ట్రక్స్లో వీటిని తీసుకువెళ్ళి జాగ్రత్తగా ఏ ప్లేస్లో మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలో ఆ ప్లేస్ ట్రక్స్లో వీటిని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారనమాట. ఈ ట్రాన్స్ఫర్ చేసిన ఈ ప్రాసెస్లో మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఇది పెద్ద ట్రీ కాబట్టి ట్రీస్ కాబట్టి ఏ ట్రీ అయితే మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ట్రీకి ఏం చేస్తామంటే 2 days ముందే వాటర్ పెడతాం అనమాట. 2 daysకి ముందే వాటర్ పెడతాం. ఈ వాటర్ పెట్టిన ఈ ట్రీని 2 రోజుల ముందు వాటర్ పెట్టాలన్నమాట. ఈ మనకి ఆ ట్రీ చుట్టూ ఏం చేస్తామంటే 45 నుంచి 60 సెంటీమీటర్స్ ఒక గొయ్యి తవ్వుతాం అనమాట, హోల్ చేస్తాం అనమాట. 45 నుంచి 60 సెంటీమీటర్స్. ఏదైతే ట్రీని మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలనుకుంటున్నామో ఆ ట్రీకి ఏం చేస్తాము 45 నుంచి 60 సెంటీమీటర్స్ హోల్ చేస్తాం. 2 days ముందే వాటర్ పెడతాము. వాటర్ పెట్టి చుట్టూ కూడా ఒక హోల్ చేస్తాం అనమాట, గొయ్యిలాగా చేస్తాం అనమాట. చుట్టూ కూడా గొయ్యి చేస్తాం అనమాట, గుంట తవ్వుతాం అనమాట. ఈ గుంట తవ్వినప్పుడు ఏమవుతుందంటే ఇలా చేయడం వల్ల ఈ గుంట కూడా మనకి ప్లాంట్ నుంచి ఏటవాలుగానే తవ్వుతాం అనమాట. చుట్టూ కూడా తవ్వేది ఏటవాలుగా తవ్వుతాం అనమాట. ఇలా తవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈజీగా మనకి రూట్స్ సపరేట్ అవుతాయి అనమాట. మదర్ రూట్, నెక్స్ట్ మనకి లాటరల్ రూట్స్, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే అడ్వాంటేజెస్ రూట్స్ ఇవన్నీ కూడా సపరేట్ అవుతాయి అనమాట. ఇలా హారిజాంటల్గా మనం ఇది గుంట తవ్వడం వల్ల ఏమవుతుందంటే రూట్స్, మదర్ రూట్, మిగతా రూట్స్ అన్నీ కూడా ఈజీగా సపరేట్ అవుతాయి అన్నమాట ఇలా చేయడం వల్ల. ఇలా మనం 2 days ముందు వాటర్ పెట్టాము. నెక్స్ట్ 45 నుంచి 60 సెంటీమీటర్స్ మనం ఇవి పెద్ద గుంటలు తవ్వాము, అది కూడా ఏటవాలుగా తవ్వాము. ఇలా ఏటవాలుగా తవ్విన గుంటలు ఏం చేస్తామంటే ఒక 10 days వరకు అబ్జర్వేషన్లో ఉంచుతాం అనమాట. ఈ ప్లాంట్ని ఏం చేస్తాము ఒక 10 days వరకు అబ్జర్వేషన్లో ఉంచుతాం. ఇలా అబ్జర్వేషన్లో ఉంచిన ఈ ప్లాంట్ ఏ సమస్య లేదు, పర్వాలేదు, బాగానే ఉంది అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే ఈ ట్రీని లిఫ్టర్ సహాయం లేదా క్రేన్ సహాయంతో దాన్ని తీసి ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి ట్రక్స్లో ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం అనమాట. వేరే ప్రదేశానికి తీసుకెళ్ళి అక్కడ ఎక్కడైతే మనం పెద్ద గుంట తవ్వి ఉంచామో ఆ దాంట్లో ఉంచి మిడిల్లో పెట్టి దాంట్లో మళ్ళీ సాయిల్ వేసి దాన్ని హెల్తీగా గ్రో చేస్తూ ఉంటాం అనమాట. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద వృక్షాలు లేదా పొదలు ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అంటే ఏం చేయాలి, ఫస్ట్ మనం 2 days ముందు ఫుల్ వాటర్ ఇవ్వాలి. వాటర్ ఇచ్చిన తర్వాత దానికి 45 నుంచి 60 సెంటీమీటర్స్ మనకి హారిజాంటల్గా ఒక హోల్ చేయాలి. హోల్ చేసిన దాన్ని ఒక 10 days వరకు ఈ ప్లాంట్ ఏదైతే ట్రీ ఉందో దాన్ని అబ్జర్వేషన్లో ఉంచుతాం అనమాట. అబ్జర్వేషన్లో ఉంచి అది హెల్తీగానే ఉన్నప్పుడు దాన్ని లిఫ్టర్ సహాయంతో లేదా క్రేన్ సహాయంతో ఏం చేస్తామంటే ఆ ప్లేస్ నుంచి తీసేస్తాం అనమాట. తీసేదని ట్రక్స్లో కానీ దీన్ని వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట. అలా ట్రాన్స్ఫర్ చేసి ఎక్కడైతే మనం ఏ సాయిల్లో అయితే దాన్ని ఉంచాలనుకుంటున్నామో అక్కడ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి అక్కడ హోల్డ్ చేసి ఆ ప్లేస్లో ఈ ప్లాంట్ అనేది ఉంచుతాం అనమాట. అప్పుడు ఇది ఈ పెద్ద ట్రీ కూడా డ్యామేజ్ అవ్వకుండా హెల్తీగా గ్రోత్ అవుతూ ఉంటుంది అనమాట. హెల్తీగా గ్రోత్ అవుతూ ఉంటుంది అనమాట. ఇవి ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించిన 4 types. నెక్స్ట్ది
ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ ప్లాంటింగ్ ట్రాన్స్ప్లాంటింగ్ లో 4 టైప్స్ చూసాం కదా. నెక్స్ట్ 4th వన్ షేడింగ్. 4th వన్ షేడింగ్. ఫోర్త్ వన్ షేడింగ్, నీడని కల్పించడం. 4th వన్ అన్నమాట. కంపల్సరీ ప్లాంట్ గ్రోతింగ్ లో సాయిల్ ఎలా అయితే హెల్తీ సాయిల్ ఉండాలో అదేవిధంగా వాటర్ ఎలా పెడతామో షేడింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ గా తీసుకుంటాం అన్నమాట. షేడింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ అన్నమాట. అదేవిధంగా మనకి షేడింగ్ అనేది ఎప్పుడు ఇస్తూ ఉంటాము, మంచి సమ్మర్లో. ఈ సమ్మర్లో చాలా ఎక్కువగా మనకి ఎండలు అనేవి ఎక్కువగా ఉంటాయి కదా. ఈ ఎక్కువగా ఉన్న ఎండల నుంచి ప్లాంట్స్ ని కాపాడడం కోసం ఏం చేస్తామంటే కంపల్సరీ షేడ్ నెట్స్ అనేవి నీడ అనేది కల్పించాలన్నమాట. ఇలా నీడ కల్పించడానికి షేడ్ నెట్స్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. అదే సమ్మర్లో అయితే. నెక్స్ట్ వింటర్ సీజన్ లో కూడా ఎక్కువ గాలి అనేది ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. ఈ గాలి నుంచి కూడా వీటిని కాపాడడం కోసం నీడలోకి శీతాకాలంలో కూడా ఎక్కువ వస్తున్న గాలి నుంచి వీటిని ప్రొటెక్ట్ చేయడం కోసం కూడా మనం షేడింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఫస్ట్ మెయిన్గా మనం వేటికి ఎక్కువ షేడింగ్ అనేది ఇవ్వాలి అంటే కొత్తగా నాటిన సీడ్లింగ్స్ ఉంటాయి కదా, ఈ సీడ్లింగ్స్ అదేవిధంగా ప్లాంట్స్ కి ఎక్కువ నీడ అనేది అవసరం అన్నమాట. కొత్తగా నాటిన మొక్కలకి సమ్మర్లో అయితే ఈ సన్లైట్ నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసం కంపల్సరీ షేడింగ్ అనేది ఇవ్వాలన్నమాట. ఆ షేడింగ్ ఇవ్వడం కోసం ఏం చేస్తామంటే షేడ్ నెట్స్ ని ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. ఇవి టైప్స్ ఆఫ్ షేడ్ నెట్స్ ఉంటాయి. ఈ షేడ్ నెట్స్ ని ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. నీడ వాటికి ప్రొటెక్షన్ గా ఏం చేస్తామంటే షేడ్ అనేది షేడ్ నెట్స్ ద్వారా ఇస్తూ ఉంటాం అనమాట. కొత్తగా నాటిన మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇస్తూ ఉంటాం అనమాట. ఈ మొక్కల మీద కంపల్సరీ మనకి ఒకవేళ షేడ్ నెట్స్ మనకి అవైలబుల్ గా లేదనుకోండి, అవైలబుల్ గా లేనప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే ఈ పార్ట్స్ ఉంటాయి కదా, 15 సెంటీమీటర్స్ ఉన్న పార్ట్ ని తీసుకుంటాం. ఈ పార్ట్ ని తీసుకొని ఈ పార్ట్ ని ప్లాంట్ మీద ఏం చేస్తామంటే కొంచెం ఒకవైపు గ్యాప్ ఉంచి ఒకవైపు గ్యాప్ ఉండేలాగా ఈ మనకి కుండి ఏదైతే పాట్ ఉందో పాట్ ని దానిపైన ప్లాంట్ పైన బోర్లిస్తాం అనమాట. ఇలా ఒకవైపు గ్యాప్ నుంచి బోర్లించడం వల్ల ఏమవుతుందంటే కుండీని పూర్తిగా కాకుండా ఒకవైపు గ్యాప్ ఉండేలాగా చేస్తాం అనమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న వేడిగాలంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఈ లోపల ఉన్న వేడిగాలి బయటకు వెళ్ళిపోతుంది, బయట నుంచి చల్లని గాలి లోపలికి వెళ్తూ ఉంటుంది అనమాట. ఒకవైపు గ్యాప్ వదిలేయడం వల్ల అలా అవుతుంది అనమాట. వేడిగాలి బయటకు వచ్చేస్తూ ఉంటుంది, బయట నుంచి చల్లని గాలి లోపలికి వెళ్తూ ఉంటుంది. ఈ విధంగా షేడ్ అనేది మనం ఇవ్వడం అవుతుంది అనమాట. షేడ్ నెట్స్ కంపల్సరీ సమ్మర్లో అయితే ఈ కొత్తగా వేసిన ప్లాంట్ ప్రతి ప్లాంట్ కి కూడా షేడింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి షేడ్ నెట్స్ ఉపయోగిస్తూ ఉంటారు. ఈ షేడ్ నెట్స్ అవైలబుల్ గా లేనప్పుడు ఈ ప్లాంట్స్ కి ఏం చేస్తామంటే 15 సెంటీమీటర్స్ ఉన్న పాట్ ని తీసుకుంటాం. 15 సెంటీమీటర్స్ ఉన్న పాట్ ని తీసుకొని ఆ పాట్ ని కూడా ఫుల్ గా క్లోజ్ చేసాం అనమాట. ఈ ప్లాంట్ మీద ఫుల్ గా క్లోజ్ చేసేయకుండా ఈ పాట్ ని ఏం చేస్తామంటే ఒక పక్కన గ్యాప్ ఉండేలాగా ఈ ప్లాంట్ మీద పెడతాం. ఈ ప్లాంట్ మీద పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ ఒక పక్కన ఉన్న గ్యాప్ నుంచి ఏమవుతుందంటే లోపల ఉన్న వేడి గాలి అంతా బయటకు వస్తుంది, బయట నుండి చల్లని గాలి లోపలికి వెళ్తుంది అనమాట. ఇలా వెళ్ళడం వల్ల ప్లాంట్ హెల్తీ గ్రోతింగ్ అనేది ఉంటుంది అనమాట. ఈ విధంగా నీడని మనం కల్పిస్తూ ఉంటాం. ఆర్టిఫిషియల్ గా షేడింగ్ అనేది ఇస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ స్టాపింగ్ లేదా పించింగ్. స్టాపింగ్ లేదా పించింగ్. స్టాపింగ్ లేదా పించింగ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఈ స్టాపింగ్ లేదా పించింగ్ అంటే ఇప్పుడు ప్లాంట్ హెల్తీగా గ్రోత్ అవుతూ ఉంటుంది. ఈ గ్రోత్ అవుతూ ఉన్నప్పుడు స్ట్రైట్ గా ప్లాంట్
హెల్తీ గ్రోత్లో స్ట్రైట్గా పెరుగుతూ ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే ప్లాంట్ స్ట్రైట్గా వెళ్ళిపోతూ ఉంటే పక్కన మనకి బ్రాంచెస్ లేకపోతే హెల్తీగా ఎంత స్ట్రైట్గా వెళ్ళిపోయినా దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. కాబట్టి ఏం చేస్తామంటే పైన కట్ చేస్తూ ఉంటాం అనమాట. లేతగా ఉన్న కొమ్మలు ఏవైతే ఉన్నాయో పైన చిగుర్ని కట్ చేస్తూ ఉంటాం. ఇలా కట్ చేయడానికి ఏమని పిలుస్తాం అంటే పించింగ్ అంటాం. అది మనం సిజర్స్తోనే కట్ చేస్తాము, లేకపోతే చేతితో ఉన్న లేత కొమ్మలు ఉంటాయి కదా, లేత చిగుర్లు ఉంటాయి కదా, వాటిని ఏం చేస్తామంటే కట్ చేసేస్తాం అనమాట. దీన్ని ఇలా చేయడాన్ని కట్ చేయడం, లేత కొమ్మల్ని లేదా లేత చిగుర్ని కట్ చేయడాన్ని పించింగ్ లేదా స్టాపింగ్ గా పిలుస్తాం అనమాట. పించింగ్ లేదా స్టాపింగ్ గా వీటిని పిలుస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు అంటే కొన్ని లీవ్స్ లో ఉన్న మొక్క యొక్క భాగాన్ని ఏం చేస్తున్నాము, సపరేట్ చేస్తున్నాం అనమాట. కొన్ని లీవ్స్ లో ఉన్న ప్లాంట్ యొక్క భాగాన్ని ఏం చేస్తున్నాం, పై భాగాన్ని సపరేట్ చేస్తాం. ఇలా సపరేట్ చేయడాన్ని ఏమని పిలుస్తున్నాం, పించింగ్ లేదా స్టాపింగ్ గా పిలుస్తున్నాం అనమాట. ఇలా చేయడం వల్ల ఏం ఉపయోగం అవుతుంది, ప్లాంట్ స్ట్రైట్ గా పెరగకుండా ఏమవుతుందంటే లేటరల్ బ్రాంచెస్ అనేవి వస్తాయి అనమాట. పక్కన ఎక్కువ కొమ్మలు అనేవి వస్తూ ఉంటాయి అనమాట. అప్పుడు ప్లాంట్ స్ట్రైట్ గా పెరగకుండా బుషీగా ఎక్కువ కొమ్మలతో పెరుగుతూ ఉంటుంది అనమాట. అంటే మనకి పార్శ్వ శాఖలు అనేవి ఎక్కువగా లేటరల్ బ్రాంచెస్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అనమాట. అప్పుడు బుషీగా ప్లాంట్ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇలా బుషీగా పెరగడం వల్ల ఏమవుతుందంటే ఇలా స్ట్రైట్ గా పెరిగింది అనుకోండి, ఒక ప్లాంట్ కి ఒక బడ్డే వస్తుంది, మనకి ఒక ఫ్లవర్ వస్తుంది, ఒక ఫ్లవర్ నుంచి ఒక ఫ్రూటే వస్తుంది. అలా కాకుండా దాన్ని పించింగ్ చేస్తూ వచ్చామనుకోండి, పించింగ్ చేయడం వల్ల ఎక్కడైతే మనం పించేసామో ఆ పక్క నుంచి ఏమవుతాయంటే లేటరల్ బ్రాంచెస్ అనేవి వస్తూ ఉంటాయి, పార్శ్వ శాఖలు అనేవి వస్తూ ఉంటాయి అనమాట. మళ్ళీ పార్శ్వ శాఖలు కూడా మనం అది స్ట్రైట్ గా వెళ్తుంటూ పించింగ్ చేస్తూ ఉంటాం. ఇలా ఏమవుతుందంటే స్ట్రైట్ గా వెళ్ళాల్సిన ప్లాంట్ మొత్తం టోటల్ గా బుషీగా వచ్చి అనేకమైన బ్రాంచెస్ తో ఇలా చేయడం వల్ల ఎక్కువ బడ్స్ అనేవి ఎక్కువ వస్తాయి, ఫ్లవరింగ్ ఎక్కువ వస్తుంది. అదే ఫ్రూటింగ్ ప్లాంట్స్ అయితే ఎక్కువ ఫ్రూట్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట. కాబట్టి ప్రతి ప్లాంట్ కి కూడా పించింగ్ అనేది కంపల్సరీ చేయాలి. ప్రతి ప్లాంట్ కి కూడా పించింగ్ చేయాలి. ఇలా పించింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ బ్రాంచెస్ అనేవి ఎక్కువయ్యి మనకి ఫలసాయం అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇలా చేసే వాటిలో ఎగ్జాంపుల్ మనం ఎక్కువగా క్రైసాంతిమం తీసుకోవచ్చు, చామంతిని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు అనమాట. చామంతి కానీ, డాలియా కానీ, బంతి కానీ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అనమాట. మేరీగోల్డ్ ఉంటుంది కదా, మేరీగోల్డ్ కానీ వీటిని ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం. చామంతి, బంతి, అదేవిధంగా డాలియా ప్లాంట్స్. ఈ ప్లాంట్స్ ని కంపల్సరీ పించింగ్ చేస్తాం అనమాట. ఏ ప్లాంట్ అయినా పించింగ్ చేయాలి, దాంట్లో వీటిని ఇంకా ఎక్కువగా పించింగ్ చేస్తాం అనమాట. ఆ పించింగ్ చేయడానికి కూడా చిన్న మొక్కను పించింగ్ చేసామనుకోండి చచ్చిపోతుంది. కాబట్టి ఏం చేస్తామంటే 7 నుంచి 15 సెంటీమీటర్స్ 7 to 15 సెంటీమీటర్స్ హైట్ ఉన్న ప్లాంట్ తీసుకుంటాం. 7 to 15 సెంటీమీటర్స్ హైట్ ఉన్న ప్లాంట్ తీసుకొని దాన్ని పించింగ్ చేస్తాం అనమాట. పై భాగాన్ని పించింగ్ చేస్తాం. ఇలా చేయడం వల్ల లేటరల్ బ్రాంచెస్ అనేవి వస్తాయి అనమాట. ప్లాంట్ హెల్తీగా పెరుగుతూ ఉంటుంది అనమాట. ఈ పించింగ్ చేసేటప్పుడు కూడా మనం యూజ్ చేసే బ్లేడ్స్ కానీ లేకుంటే సిజర్స్ కానీ అవి కూడా హెల్తీగా ఉన్న వాటిని తీసుకోవాలి. హెల్తీగా అంటే కంపల్సరీ వాటిని శానిటైజేషన్ చేసిన వాటిని తీసుకోవాలన్నమాట. వాటికి ఏ విధమైన బ్యాక్టీరియాస్ కానీ మనకి ఈ బ్యాక్టీరియాస్ కానీ వైరస్లు కానీ వాటి మీద అటాక్ చేయకుండా వీటిని ఫస్ట్ మనం స్టెరైల్ చేసుకొని ఈ బ్లేడ్స్ కానీ సిజర్స్ కానీ ఫస్ట్ స్టెరైల్ చేసి అప్పుడు వాటిని ఉపయోగించాలి. వాటిని ఉపయోగించడం వల్ల ఈ ప్లాంట్ ఏ విధమైన డ్యామేజ్ లేకుండా హెల్తీ, దానికి ఏ విధమైన డిసీజెస్ రాకుండా హెల్తీగా లేటరల్ బ్రాంచెస్ తో హెల్తీగా గ్రోత్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది స్టాపింగ్ అండ్ లేదా పించింగ్ అనమాట. నెక్స్ట్ డీఫోలియేషన్, ఆకులను తొలగించడం అనమాట. పత్రాన్ని తొలగించడం. డీఫోలియేషన్ ఏం చేస్తున్నాం, పత్రాలని తొలగిస్తున్నాం అనమాట. ఈ పత్రాలను తొలగించడానికి ఎగ్జాంపుల్, ఈ పత్రాలను తొలగించడం అంటే మనకి ఏం తెలుసు, జాస్మిన్స్ తీసుకుందాం.
మళ్ళీ తీసుకుందాం. సమ్మర్ రావడానికి ముందే మనకి ఫ్లవరింగ్ సమ్మర్లో వస్తుంది కాబట్టి సమ్మర్ కంటే ముందే ఏం చేస్తాము, మొత్తం లీవ్స్ అన్ని కూడా తీసేస్తాం. ప్లాంట్ ఉన్న లీవ్స్ అన్ని కూడా తీసేస్తాం. మొత్తం ప్లాంట్ అంతా కూడా ఓన్లీ బ్రాంచెస్ మాత్రమే ఉంటాయి. ఒక లీఫ్ కూడా ఉంచుం దానికి, అన్ని తీసేస్తాం. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కొత్త మనకి లీవ్స్ వచ్చి వాటి నుంచి, ఆ లీవ్స్ నుంచి కొత్త బ్రాంచెస్ నుంచి ఏమవుతాయంటే ప్రతి బ్రాంచ్ నుంచి కూడా ఒక్కొక్క బడ్ వస్తుంది అనమాట. ప్రతి బ్రాంచ్ నుంచి కూడా ఒక్కొక్క బడ్ వస్తుంది. ఇలా రావడం వల్ల మొత్తం ప్లాంట్ అంతా కూడా మనకి ఫ్లవరింగ్ అనేది వస్తుంది అనమాట. అలా ఫ్లవరింగ్ కొత్త ఫ్లవర్స్ రావడం వల్ల కొత్తగా ఈ వచ్చిన లీవ్స్ నుంచి, చిగుర్ల నుంచి ఎక్కువ ఫ్లవరింగ్ అనేది రావడం కోసం ఏం చేస్తామంటే మొత్తం వాటికి ఉన్న లీవ్స్ అన్ని కూడా పత్రాలన్నీ కూడా తొలగిస్తూ ఉంటాం అనమాట. వీటిని మనం ఎక్కువ ఫ్లవరింగ్ రావడం కోసం ఇలా చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ మనం జాస్మిన్స్ ని ఎక్కువగా తీసుకోవచ్చు అనమాట. మల్లె పువ్వులు, మల్లె మొక్కల్ని కంపల్సరీ ఎక్కువ ఫ్లవరింగ్ కోసం అలాగా లీవ్స్ అన్ని కూడా తీసేస్తూ ఉంటాం అనమాట. ఎక్కువ ఫ్లవరింగ్ ని మనం ప్రేరేపించడం కోసం ఈ విధంగా చేస్తూ ఉంటాం. మాక్సిమం చేత్తో చేస్తారు. ఇవన్నీ మనం చేత్తో చేయడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు చేత్తో కానీ లేకుండా దీన్ని ఏం చేస్తామంటే పెంటాక్లోరోఫీనాల్ దీని మీద స్ప్రే చేసాం అనుకోండి, పెంటాక్లోరోఫీనాల్ చేత్తో అన్న వీటిని తీసేసుకోవచ్చు, రిమూవ్ చేసేయచ్చు. లీవ్స్ అన్ని చేత్తో చేయడానికి ఈజీగా లేనప్పుడు, ఎక్కువ ప్లాంట్స్ ఉన్నప్పుడు, అంటే ఒక జాస్మిన్ మన గార్డెన్ తీసుకున్నాం అనుకోండి, గార్డెన్ లో చాలా ప్లాంట్స్ ఉంటాయి, అవన్నీ చేత్తో తీయడానికి అవ్వదు కాబట్టి అలాంటప్పుడు ఏం చేస్తారంటే పెంటాక్లోరోఫీనాల్ ఏం చేస్తారంటే స్ప్రే చేస్తారనమాట. ఆ ప్లాంట్స్ మీద స్ప్రే చేస్తారు. ఆ ప్లాంట్ ఏమీ చనిపోదు కానీ వాటికి ఉన్న లీవ్స్ అన్ని కూడా రిమూవ్ అయిపోతాయి అనమాట. రిమూవ్ అయిపోయి కొత్త లీవ్స్ అనేవి వస్తాయి. ఎక్కువ మనకి బడ్డింగ్ వచ్చి బ్లూమింగ్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట. ఫ్లవరింగ్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇలాగా పుష్పోత్పత్తిని ఎక్కువగా ప్రేరేపించడం కోసం ఏం చేస్తామంటే మనం ఈ లీవ్స్ అన్ని కూడా రిమూవ్ చేసేస్తూ ఉంటాం అనమాట. లీవ్స్ అన్ని కూడా రిమూవ్ చేస్తూ ఉంటాం అనమాట. ఈ లీవ్స్ రిమూవ్ చేయడం కోసం ఏం ఉపయోగిస్తాం, ఒక లీవ్స్ ని చేత్తో తీసేస్తాము, లేకపోతే ఏం చేస్తాం పెంటాక్లోరోఫీనాల్ ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. ఎగ్జాంపుల్ మనం జాస్మిన్ ని, అదేవిధంగా రోజెస్ ని కూడా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అనమాట. జాస్మిన్ అండ్ రోజెస్ ని ఎగ్జాంపుల్ గా, అదే రోజెస్ లో అయితే ఎందుకు చేస్తున్నామంటే ట్రాన్స్మిషన్ నుంచి తగ్గించడం కోసం, అధిక బాష్పోత్సర్గం తగ్గించడం కోసం సమ్మర్ లో ఈ విధంగా చేస్తూ ఉంటాం అనమాట. బాష్పోత్సర్గం ఎక్కువగా జరగకుండా, ట్రాన్స్పిరేషన్ ఎక్కువ జరగకుండా ఏం చేస్తామంటే ఈ లీవ్స్ అనేది తీసేస్తూ ఉండడం వల్ల ఈ సమ్మర్ లో ప్లాంట్ చనిపోకుండా ఉంటుంది అనమాట. నెక్స్ట్ స్టాకింగ్, 7th వన్, లాస్ట్ వన్ స్టాకింగ్. లాస్ట్ వన్ ఏంటి, స్టాకింగ్ అనమాట. ఈ ప్లాంట్ అంటే స్టాకింగ్ అంటే ఏం చెప్తున్నాం, ఆధారం. స్టాకింగ్ ప్రతి ప్లాంట్ కి కూడా ఒక బేస్ అనేది కంపల్సరీ అనమాట. ఇలా బేస్ లేనప్పుడు ఈ ఎక్కువ మనకి సైక్లోన్స్ వచ్చినా, ఎక్కువ వర్షాలు వచ్చినా, ఎక్కువ గాలులు వచ్చినప్పుడు ఏమవుతూ ఉంటాయంటే ఈ ప్లాంట్స్ అనేవి కొన్ని మొక్కలు హైట్ పెరిగేటప్పటికి కొంతకాలానికి ఏమవుతాయంటే పడిపోతూ ఉంటాయి అనమాట. అందుకని కంపల్సరీ ఏం చేయాలి, ఒక బేస్ అనేది అంటే ఒక ఆధారాన్ని అనేది ఒక ప్లాంట్కి ఇవ్వాలన్నమాట. అంటే ఏం చేస్తాము, తీసుకొచ్చి ఒక ప్లాంట్ హెల్తీగా గ్రోత్ అవుతున్నప్పుడు, స్ట్రైట్ గా పెరుగుతూ ఎక్కువ హైట్ అవుతున్నప్పుడు దానికి ఏం చేస్తామంటే పక్కన ఒక కర్రని భూమిలోకి నిలబెట్టి దీంతో ఏం చేస్తామంటే కట్టేస్తాం. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ కర్ర ఈ ప్లాంట్ కి సపోర్ట్ అనేది ఇస్తుంది అనమాట. ఒక పెద్ద గాలి వేసిన, పెద్ద వర్షం వచ్చినా కూడా ఏమవుతుందంటే ఈ ప్లాంట్ కింద పడిపోకుండా ఉంటుంది అనమాట. ఈ విధంగా ఏం చేస్తామంటే ఒక ఆధారాన్ని అనేది ఇస్తూ ఉంటాం అనమాట, ఒక బేస్ అనేది ఇస్తూ ఉంటాం. అదే మనం ఇండియాలో తీసుకుంటే మాక్సిమం ఇలాంటి బేస్లన్నీ కూడా బ్యాంబూ స్టిక్స్ ని తీసుకుంటాం అనమాట. వెదురు బొంగులు ఉంటాయి కదా, ఈ వెదురు బొంగుల్ని సన్నగా చేసి కట్ చేసి వాటిని మనం బేస్ గా ఇస్తూ ఉంటాం అనమాట.
అదేవిధంగా కొన్ని స్ట్రక్స్ కానీ మనకి హెర్బ్స్ కూడా ఇలా బేస్ ఇస్తూ ఉంటాం అనమాట. కొన్ని ప్లాంట్స్ కి కంపల్సరీ ఏం చేస్తాము, ఒక బేస్ అనేది కంపల్సరీ ఇస్తూ ఉంటాం అనమాట. ఇలా బేస్ ఇవ్వడం వల్ల ఈ కొమ్మలు కింద పడిపోకుండా ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం పత్తి తీసుకున్నా లేకుంటే కంది చేలో తీసుకున్నా కంపల్సరీ ఈ విధంగా వాటికి బేస్ ఇస్తూ ఉంటారనమాట. ఆ కొమ్మలు తీసుకొచ్చి ఏం చేస్తామంటే ఈ పత్తి కానీ జనుము కానీ లేకుంటే ఈ కంది ఉంటాయి కదా కొమ్మలు, వాటిని బేస్గా కట్ చేసి వేరే ప్లాంట్స్ కి పెడుతూ ఉంటారనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కంపల్సరీ కావాల్సిన అరకారియా కుకీ. అరకారియా కుకీ అరకారియా కుకీ ఈ ప్లాంట్ కి కంపల్సరీ బేస్ అనేది కావాలన్నమాట. అరకారియా కుకీ దీనికి కంపల్సరీ బేస్ కావాలి. ఈ బేస్ లేకపోతే అది కింద పడిపోతూ ఉంటుంది అనమాట. కాబట్టి దీనికి కంపల్సరీ బేస్ కావాలి. ఈ విధంగా దీనికి ఏం చేస్తాము, జనుము కానీ లేకుంటే బాంబూ స్టిక్స్ కానీ లేకుంటే పత్తి కానీ లేకుంటే కంది మొక్కలు ఉంటాయి కదా, వీటి యొక్క స్టిక్స్ ని కట్ చేసి వీటికి బేస్ అనేది ఇస్తారనమాట. ఇలా బేస్ ఇవ్వడం వల్ల ఒక ఆధారం ఉంటుంది కాబట్టి అవి కింద పడిపోకుండా ఉంటాయి అనమాట. ఇది ఈరోజు మొత్తం మనం నేర్చుకున్న రొటీన్ గార్డెన్ ఆపరేషన్స్, ఉద్యానవనాల్లో రోజువారీ చేయు విధానాలు అనమాట. నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.